హాయ్ హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేనైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏమేం చేశానో చూపిస్తాను. ఇంకా ఇందులో ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత పూజ చేశానన్నమాట. మా దాంట్లో మేము ఎలా పూజ చేస్తామో చూడండి. ఇక్కడైతే ఫస్ట్ కడపకి మొత్తం వాష్ చేసి ఇక్కడ పసుపు కుంకుమతో పెడుతున్నాం అనమాట. నా పక్కన ఉన్నది ఎవరో కాదు, చిట్టి తల్లి, మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట. తను వచ్చి ఊకే డిస్టర్బ్ చేస్తుంది. నేను కూడా చేస్తాను అంటుంది. తనకేందో కొత్తగా అనిపిస్తుంది అనుకుంటా, అలానే చూస్తుంది. ఇంకా ముగ్గు కూడా వేసాను. నాకు ముగ్గులో ఇది ఒక్కటి తప్ప ఇంకేది రాదు. 5 చుక్కల ముగ్గు అనమాట. ఇది ఒక్కటి తప్ప నాకు ఇంకా వేరే ముగ్గు రాదు. సో ఇది వేసేసాను. సో ఫైనల్ లుక్ ఇదన్నమాట కడపది. ఇంకా తర్వాత పూజ రూమ్కి వెళ్ళి ఇంకా పూజ అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ విగ్రహాలు పెట్టడానికి పీటను మొత్తం వాష్ చేసుకొని మంచిగా ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. అంతే అయ్యాక ఇంకా చాలా రోజుల తర్వాత పూజ చేస్తున్నాం అన్నా కదా. సో ఇంకా విగ్రహాలను అన్నిటినీ పీతాంబరంతో వాష్ చేసుకున్నా. సో చాలా టైం పట్టింది నాకైతే. ఈ వీడియో 1 అవర్ వీడియో ఉండే. నేను మొత్తం ట్రిమ్ చేసి మొత్తము 4 మినిట్స్ వీడియో చేశాను. ఇక్కడ విగ్రహాలను వాష్ చేసుకున్న దాని తర్వాత మంచిగా బొట్లు పెట్టుకొని ఆ పీట మీద పెట్టేసాము. తర్వాత మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్ని కూడా వాష్ చేసుకొని ఫొటోస్ని కూడా బొట్లు పెట్టేసాము. ఇలా పూజ అనేది అవుతుంది. ఇంకా అన్ని దేవుళ్ళకి ఫ్లవర్స్ పెట్టేసాము. ఫ్లవర్స్ పెడితే ఏదో మంచి లుక్ వస్తుంది కదా. ఇంకా ఫ్లవర్స్ పెట్టిన తర్వాత దీపం ముట్టేయడానికి ఆయిల్ పోసుకొని దీపం ముట్టించాను ఇక్కడ. కానీ నేనైతే 10 ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాను అనమాట. 10 ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 11:45కి అయిపోయింది పూజ. ఎందుకంటే ఇక్కడ వీడియో తీస్తూ పూజ చేస్తుంటే కొంచెం లేట్ అయింది, లేదంటే 1 అవర్లో అయిపోయేది. ఇక్కడ మేము కొత్త స్టవ్ తీసుకున్నాం కాబట్టి పాలు పొంగించాం. తర్వాత పక్కనే ఇంకా దేవుడి నైవేద్యం కోసము సేమియా పాయసం చేస్తున్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని మీరు ఇగ్నోర్ చేసేయండి, ఇది మా మమ్మీ తీసింది, సో అందుకే అలా వచ్చింది. ఇక్కడ సేమియా పాయసం అనేది అవుతూ ఉంది. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఫస్ట్ దానికి బొట్లు పెట్టుకొని దేవుడి ముందు పెట్టేస్తాను. మేము త్వరలోనే ఇల్లు కూడా షిఫ్ట్ అవ్వబోతున్నాం అనమాట. తర్వాత కొబ్బరికాయని దేవుడి దగ్గర పెట్టుకొని ఇక్కడ నైవేద్యం అనేది పెట్టుకున్నాము. నైవేద్యం అగరబత్తి అంతా పెట్టుకున్నాము. ఇక్కడ మా నాన్నమ్మ హడావిడి 12 అయిపోతే చేయొద్దు అని ఆమె ఒక హడావిడి పెడుతుంది. అందుకని మధ్య మధ్యలో మా నాన్నమ్మ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా అలా పూజ అనేది అవుతుంది. ఫైనల్గా అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ వలగొట్టాలి. ఇక్కడ ఆర్తి ప్లేట్ లాస్ట్ మూమెంట్లో కనిపించలేదు, సో అలా ప్లేట్లో చేసేసాము. ఈ ఆర్తితో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి ఇంకా కొబ్బరికాయ వలగొట్టాలన్నమాట. కొబ్బరికాయ వలగొట్టడానికి నాకైతే కనీసం ఒక 4 మినిట్స్ పట్టిందనమాట. అస్సలు పగలట్లేదు. మా తమ్ముడు బాయ్స్ ఎవరైనా కొడితే ఒకే దెబ్బకి పగులుతుంది, కానీ నేను కొడితే చాలాసేపు అయింది. తర్వాత కొబ్బరికాయ కొట్టిన దాని తర్వాత ఇక్కడ నేను ఆరతి చేసుకొని పూజ లాస్ట్లో ఫైనల్లో ఇంకా మొక్కేసాను. మీరు కూడా అందరు దేవుణ్ణి మొక్కండి. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఎంత కామ్గా ఉందో. నాకైతే పూజ చేశాక అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ పూజ అయ్యాక ఇంకా లంచ్లోకి రైస్ ఇంకా బీరకాయ చేసిందనమాట మమ్మీ. సో అది తినేసాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.